హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందన్ సెక్యూరిటీస్. ఈరోజు 30 డే ఈక్విటీస్ ట్రేడింగ్ డే ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు డే 9 అండి. ఈ డే 9లో భాగంగా నేను ఒక స్టాక్‌లో అయితే ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఆ స్టాక్ యొక్క ఎంట్రీ ఏంటి? ఎంట్రీ లాజిక్ అండ్ ఎగ్జిట్ ఏ విధంగా జరిగింది? ఎండ్ ఆఫ్ ది డే నా యొక్క ట్రేడింగ్ పొజిషన్ వచ్చేసి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీకైతే ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్ అయితుందని నేనైతే భావిస్తున్నాను. ఇంకా ఈరోజు నేనైతే ఇంట్రాడే కోసం అయితే 7-8 స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకోవడం జరిగిందండి. ఆ స్టాక్స్ అన్నీ కూడా నేను ఎలా అంటే టాప్ లూజర్స్ అండ్ టాప్ ఆహ్, టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్‌లోంచి నేను స్టాక్స్‌ని అయితే పిక్ చేసుకోవడం జరుగుతుందండి. అవి ఎలా అంటే మనీ కంట్రోల్ వెబ్‌సైట్‌కెళ్ళి అక్కడి నుంచి నేనైతే స్టాక్స్‌ని అయితే పిక్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే నేనైతే ఈరోజు కొన్ని స్టాక్స్‌ని అయితే పిక్ చేసుకున్నానండి. వాటిల్లో మంచి ప్రైస్ యాక్షన్ ఉన్న స్టాక్స్ మాత్రమే నేనైతే ఎంట్రీ కోసం యూజ్ చేస్తాను. ఈ 8 స్టాక్స్‌లో నేను ఒకవేళ ట్రేడ్ చేస్తే 2 ట్రేడ్స్ ఆర్ 3 ట్రేడ్స్ మాత్రమే చేస్తాను. వాటిల్లో నేను తీసుకున్న స్టాక్ వచ్చేసి ఐఆర్ఎఫ్‌సి అండి. చూడొచ్చు. ఈ స్టాక్ మార్నింగే మనకి 2% వరకు పాజిటివ్‌లో ఉందండి. మనకి 2% వరకు పాజిటివ్‌లో అయితే 2 ఆర్ 3% వరకు అయితే పాజిటివ్‌లో ఉంది. ఇంకా మంచి ప్రైస్ యాక్షన్ అంటే ఈ ఈ స్టాక్‌లో చూడొచ్చు మనకి అన్ని గ్రీన్ క్యాండిల్స్ అండ్ గ్రీన్ క్యాండిల్స్ అనేది ఎక్కువగా మెజారిటీగా ఫుల్ సైజ్ క్యాండిల్స్‌తో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల నేనైతే నా యొక్క స్టాప్ లాస్‌ని 0.78% ఉంచుకొని ఇంకా నేను టార్గెట్ అయితే 2% వరకైతే నేనైతే ఎయిమ్ చేయడం జరిగింది. బట్ ఈ స్టాక్‌లో ఏం జరిగిందంటే మనకు ఆహ్, తి ట్రేడ్ తీసుకున్న ట్రేడ్ వచ్చేసి నేను 9:35 ఆ టైంలో తీసుకోవడం జరిగింది. బట్ ఈ ట్రేడ్ అనేది నాకు ఎస్ఎల్ అనేది 9:50 ఆ టైం అయితే ఈ ట్రేడ్‌లో నాకైతే ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగిందండి. ఓ దానికి రీజన్ అంటూ ఏం లేదండి. మనం ఏంటంటే మన యొక్క ప్లాన్‌ని ప్రాపర్‌గా ఫాలో అయితే చాలు. ఆహ్, ఈ యెస్టర్‌డే కూడా మనకి అనేది ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. అండ్ ఈరోజు కూడా మనకి ఎస్ఎల్ హిట్ అవ్వడం జరిగింది. ఓకే. పర్లేదు. దీనికైతే నేనైతే అంతగా ఏమి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ అనేది పార్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ కాబట్టి నేనైతే ఈ ట్రేడ్‌నయితే యాక్సెప్ట్ చేసి ఇంకా ఫర్దర్‌గా నెక్స్ట్ మంచి ట్రేడ్స్ కోసం అయితే వెయిట్ చేస్తాను. ఇంకా ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ చూడొచ్చు. ట్యూబిన్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇది కూడా మంచి ప్రదర్శన ఉంది. కానీ ఈ క్యాండిల్ అనేది స్ట్రెంత్ లేదు. ఎందువల్లంటే చూడొచ్చు మనకి ఈ హయ్యర్ హైస్‌లో క్లోజ్ అయింది కానీ ఈ ఈ క్యాండిల్ యొక్క బాడీలో విక్ అనేది ఉంది. అందువల్ల ఈ స్టాక్‌లో మనకి అంత స్ట్రెంత్ లేదు. బుల్లిష్ సైడ్ ట్రేడ్ తీసుకుందామంటే. ఇంకా ఐఆర్ఎఫ్‌సి అనేది నేనైతే ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్‌లో చూడొచ్చు. ఈ స్టాక్ మనకి మంచిగా బుల్లిష్ బుల్ మీన్స్ తక్కువ విక్ ఉంది. ఇంకా ఎక్కువ బాడీ ఉంది కాబట్టి దీంట్లో అయితే నేను మంచి ప్రైజెస్ ఉంది కాబట్టి ఈ స్టాక్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఈ ఐఆర్ఎఫ్‌సి స్టాక్‌లో. ఇంకా నా వాచ్ లిస్ట్‌లో ఉన్న ఇంకో స్టాక్ వచ్చేసి సీడీఎస్ఎల్ అండి. ఈ సీడీఎస్ఎల్ చూడొచ్చు. ఈ స్టాక్ కూడా మనకి ఐఏ హైలో క్లోజ్ అయింది కానీ ఈ ఈ 3 క్యాండిల్స్‌లో 925-935 క్యాండిల్స్‌లో మనకి అంత స్ట్రెంత్ లేదు. చూడొచ్చు మనకి అన్ని డోజ్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి. అందువల్ల ఈ స్టాక్‌లో కూడా నేనైతే ఎంట్రీ తీసుకోలేదు. ఇంకా శ్రీరామ్ ఫైనాన్స్‌లో కూడా చూడొచ్చు. మనకి సేమ్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షనే ఉంది. ఇంకా ఈ స్టాక్‌లో కూడా చూడొచ్చు. మనకి ఇక్కడైతే మనకి బుల్లిష్ సైడ్ క్లోజ్ ఇచ్చింది కానీ నెక్స్ట్ క్యాండిల్ అయితే మనకైతే ఎంట్రీ అనేది ఇవ్వలేదు. అందులో అప్పటికి ఈ స్టాక్ అనేది మనకి ఆల్మోస్ట్ 4% వరకైతే ర్యాలీ ఇచ్చింది. ఇంకా 4% ర్యాలీ ఇచ్చిన స్టాక్‌లో మనం ఎక్కువగా ర్యాలీ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేము. నేను నార్మల్‌గా ఇంట్రాడే స్టాక్స్ కోసం నేనైతే ఎఫ్ఎన్ఓ స్టాక్స్‌నే యూజ్ చేస్తాను. ఈ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ యొక్క మాక్సిమం గెయిన్ వచ్చేసి 4-6% ఉంటుంది. అంటే ఇంకా మనకి గెయిన్ వచ్చే ప్రాబబిలిటీ తక్కువ అయితే ఉంటుందని నేనైతే ఈ స్టాక్‌లో అయితే ఎంట్రీ తీసుకోలేదు. ఇంకా కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉంచుకున్నాను. బట్ ఇది కూడా మనకి ఎంట్రీ అయితే ఇవ్వలేదు. ఏఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది కూడా మనకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ స్టాక్ కూడా మనకైతే ఎంట్రీ ఇవ్వలేదు. చూడొచ్చు ఇక్కడైతే ఇచ్చింది కానీ ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయితే ఇవ్వలేదు మనకి. ఇంకా ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి నా యొక్క ట్రేడ్ జర్నల్‌లో అయితే మెన్షన్ చేశాను. చూడొచ్చు మనకి ఈ రోజు వచ్చేసి మనం ఐఆర్ఎఫ్‌సి అనే స్టాక్‌లో బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. నాకు ఎంట్రీ అనేది స్టాప్ లాస్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశాను. బట్ ఇదైతే మనకైతే ఎస్ఎల్ హిట్ అయింది. మనకి ఈరోజు మన యొక్క క్యాపిటల్ మీద 1% అయితే లాస్ లాస్ అనేది రావడం జరిగింది. ఓకే. మనం ఫర్దర్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ ట్రేడ్స్‌లో అయితే వాటి యొక్క ఇవి స్టాక్స్ వీటిలో వచ్చిన లాసెస్‌ని కవర్ చేయడం ఆర్ ఎలా జరుగుతుందో నెక్స్ట్ వీడియోస్‌లో అయితే చూద్దాం. ఇంకా ఈరోజు నా యొక్క పిఎన్ఎల్ అయితే చూపిస్తాను చూడండి.
ఈరోజు నాకొచ్చిన లాస్ వచ్చేసి 480 వరకు అయితే రావడం జరిగిందండి. మీకు చెప్పాను కదా! ఫర్ ద ప్రీవియస్ వీడియోస్‌లో నా యొక్క లాస్ అనేది 500-600 లోపే ఉంటుంది. అంటే ఆహ్, నా యొక్క లాస్ వచ్చేసి 500 ఒక స్టాక్ ఉంటుంది. ఇంకా టార్గెట్ వచ్చేసి 1000 ఆర్ ప్లస్ ఉంటుంది. అదే విధంగా నేనైతే ఫాలో అవుతున్నాను. నా యొక్క ట్రేడింగ్ ఈ యొక్క 30 డేస్ ఈక్విటీస్ ట్రేడింగ్ డే ఛాలెంజ్‌లో భాగంగా. కానీ నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసి ఓన్లీ ఐఆర్ఎఫ్‌సి మాత్రమే తీసుకున్నాను. ఇంకా ఎందుకు అంటే ఓన్లీ ఐఆర్ఎఫ్‌సి మాత్రమే తీసుకున్నానంటే మార్కెట్ అంతా కూడా మనకి బేరిష్ సైడ్ అయితే వెళ్తుంది. కానీ మనకి డౌన్ సైడ్ కూడా మంచి ట్రేడ్స్ అనేది రావడం లేదు. ఎందుకంటే అంతగా ప్రైస్ యాక్షన్ అయితే సపోర్ట్ చేయడం లేదు డౌన్ సైడ్‌కి. అందువల్ల నేనైతే ఈరోజు సింగిల్ ఎంట్రీ మాత్రమే తీసుకున్నాను. అదే మీకైతే ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగిందండి. ఇంకా మీకేమన్నా యూజ్‌ఫుల్ కంటెంట్ కావాలంటే కింద కామెంట్ బాక్స్‌లో అనేది మెన్షన్ చేయండి. నేను వాటిపైన వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీకేమన్నా నా సైడ్ నుంచి హెల్ప్ కావాలంటే మీన్స్ ట్రేడింగ్ రిలేటెడ్‌గా కొన్ని కాన్సెప్ట్స్ మీద మీకేమన్నా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేనైతే వాటిపైన ఫర్దర్‌గా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇప్పటివరకు మీరైతే ఈ వీడియో చూస్తే ఎంతో కొంత మీకు ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్ అయితుందని నేనైతే భావిస్తున్నాను. ఈ వీడియో మీకు గాని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన యొక్క ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో అనేది మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఆ గ్రూప్‌లో జాయిన్ అయితే మీకు నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ అన్నీ ఆ గ్రూప్‌లో అయితే షేర్ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం. ఆ స్టాక్స్ అనేవి మీకైతే మీ యొక్క ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటే అవైతే మీకైతే యూజ్‌ఫుల్ అనేది అవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఏ ఈ స్టాక్స్ అన్ని కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్‌లో షేర్ చేయడం జరుగుతుందండి. అవన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అవైతే మీకైతే యూజ్‌ఫుల్ అయితే అవ్వడం జరుగుతుందండి. మన ఛానల్‌ని ఇలానే రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. మీకైతే యూజ్‌ఫుల్ కంటెంట్ అనేది నేను చేస్తూ ఉంటాను. ఇప్పటిదాకా థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.